హలో. హలో. హలో హలో నిఖిల్. హలో గణేష్ అన్న వినిపిస్తుందా? నిఖిల్ చెప్పు నిఖిల్ వినపడుతుంది. ఆ, ఈ ఏంటన్నా ఈ సారోళ్ళు పింఛన్లు ఇవ్వద్దంటున్నారు వాళ్ళందరికీ. అవును నిఖిల్, ఏంటంటే మనం ఆయన విజయసాయి రెడ్డి మన నాయకులంతా అన్నారు కదా, ధర్మవరం ప్రసాద్ వీళ్ళంతా. ఆ, అంటే ఆ, మన ఆ, వైసీపీ సంబంధించిన వాళ్ళు 9% మంది వాలంటీర్లుగా ఉన్నారు అవును అని అవును. చెప్పేసి దాన్ని మామూలుగా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఆ, మామూలుగా ఎన్నికల విధులకు ప్లస్ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పంచడానికి పింఛన్లు డోరీలు ఇవన్నీ పంచడానికి దూరంగా పెట్టారనమాట. వీళ్ళు ఓ, పాల్గొనొద్దు అని చెప్పి. ఓకే ఓకే. మనం పంచనీకి పోయినాం అనుకో డబ్బులు వంచినట్టు అవుతుంది కదా. అవును అవును, కరెక్ట్ కరెక్ట్. ఓట్ల కోసం డబ్బులు వంచినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా పెట్టి మనం మళ్ళీ బెదిరిస్తామని చెప్పి ప్రజలని, లేదా కానీ వైసీపీకి ఓటు అని చెప్పి కానీ అంటామని మన చెప్పేసి. నాయకులు ఏమంటారంటే ఆ, చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు, ఇలాగా పంచొద్దు అని అంటున్నారు, టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు అన్న. అవునా? ఎప్పుడు ఆ, చెప్పా నీతో? ఇదే నా అన్న మామూలుగా ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు కదా అన్న. అవునవును. నువ్వు రాలేదు. నువ్వు నేను కూడా తీసుకోదాం అనుకున్నా కానీ మీటింగ్కి. ఉమ్, ఉమ్. మీ నాయన ఏదో పొలంలో పడినని చెప్తే ఇంకా నేను పిలవలేదు. ఓకే. మేము పోయినాంలే, 7 మంది పోయినాం. ఆహా, ఆహా. మన వాలంటీర్లు అందరం పోయింటివి. ఆ, పోయింటి ఇదే మాట ఇట్లా ప్రచారం చేయండి, చంద్రబాబు ఆ, వాళ్ళే టీడీపీ వాళ్ళే ఆగిపోయింది, వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. ఉమ్, ఆ, అదే మేము ఉంటే గిన మీకు కూడా జరిగి ఇచ్చేవాళ్ళం కదా. ఇట్లా ఆ, చెప్పమని ప్రజలకు వాళ్ళ మీద దొరుకుతండి, ఉమ్, ఉమ్. టీడీపీ ఓట్లు లేకుండా చేయండి అని చెప్పేసి ప్రచారం చేయమని చెప్పారనమాట. ఓ- అట్లా ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, నువ్వు కూడా మీ ఇంట్లోకి స్టార్ట్ చేయి, చెప్పు ఆ, అందరికి. సరే అన్న సరే ఉం? అన్న. కానీ ఉం. బాగా ఉం. వాడు దుబ్బేస్తున్నారు అన్న వాళ్ళని నిజంగా చెప్పాలంటే. ఆ, 5,000 ఇచ్చి బాగా ఉం, ఉం, వాడుకుంటాండ్రు, మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఉం. ఏం చేస్తారు అన్న. ఏమో జీతాలు పెంచుతా అంటున్నారులే, కానీ మనం ఆ, ముందు మన ప్రభుత్వం రావాలా, జగనన్న గెలవాలా. జగనన్న అవును. గెలిస్తేనే మనకి ఏదైనా కనీసం కానీ. మళ్ళీ మనల్ని ఈసారి వాలంటీర్గా తీసుకుంటా అంటున్నారు కదా. అవునవును, కరెక్ట్ ఆ? కరెక్ట్. అవును. మనం 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 గెలవాలన్నమాట, టీడీపీ అనేది గెలవకూడదు. టీడీపీ ఎట్టి గెలిస్తే పరిస్థితుల్లో మన జగనన్నే ఏమవుతుందంటే గెలవాలి. అసలు ఆ. ఉన్నటివే తీసేస్తారు అన్న వీళ్ళు, వాలంటీర్లు మొత్తం తీసేస్తారు. ఆహా, లేదు, చంద్రబాబు వాలంటీర్ని కొనసాగిస్తున్నా అంటున్నారులే. ఉమ్. కొనసాగిస్తున్నాడు, జీతం ఇస్తా అంటున్నారు. అవన్నీ కాదు కానీ మనం వాళ్ళు పెంచినా మనకి మన జగనన్న గెలవాలా. మనం అవును గెలవాలంటే మనం ఏం చేయాలా కంపల్సరీ, ఇట్లా పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపన్నాడు, టీడీపీ అవును. టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి మనం ఆ విధంగా ప్రచారం తీసుకుపోవాలి. అంతే ఉం? అంతే అన్న అంతే అన్న. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు తెలిసిందే, ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఆడ 5,000 ఇవన్నీ ఇచ్చినాయి ఊరికే. ఉమ్. నెల నెల 5,000 ఇచ్చినాయి కదా మనకి వాళ్ళ ఎమ్మెల్యే ఏమని, సరే మీరు ఇది చేసుకొని లేదా చిన్న పని కాంటాక్ట్ చేసుకుని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారా? మనం అవన్నీ చెప్పుకోకూడదు ఇంకా బయటికి. అవునవును, కరెక్ట్ ఉమ్, కరెక్ట్. ఉమ్. కానీ నెక్స్ట్ అయినా ఏమో చూస్తా అంటున్నారు మరి, మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు నెక్స్ట్ ఓకే. కంపల్సరీ మనం గెలిస్తే మీకు ఏదైనా చేస్తామా జగన్ మామూలుగా వాలంటీర్లకు చేయాలని చెప్పేసి ఉన్నాడు. అవునవును, మీరు మనమే మంచి పార్టీకి కదన్నా సేవ చేయండి. కాదన్నా, ఆ, మనమే కదన్నా సీఎం తర్వాత కీలక పాత్ర పోషిస్తాండేది దీంట్లో. కరెక్టే, కానీ ఈ ఉమ్. లోకల్ నాయకులకు మన మీద అంత ఏడుపు అన్నమాట. అవునవును. మన ప్రజలు మన దగ్గర రాకుండా అందరూ వాలంటీర్ల దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది. అవును, కరెక్ట్. కానీ వీళ్ళేమంటారు, మన ఎమ్మెల్యే ఏమైనా కంపల్సరీ మీరు చేయండమ్మా, వాలంటీర్‌కి చాలా మంచి వహిస్తుంటది. జగనన్న మీ మీద చాలా ఆ, నమ్మకం పెట్టుకున్నాడు. అవును. ఆ! కానీ మా వేరే అన్నుండాల, ఒరేయ్ నాయనా మీరు పోకరా, ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని కేసు పెడతది, ఉమ్, ఉమ్, ఉమ్. మీరు పార్టీకి పనిచేస్తే గిన మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అది ఏం చేయాలో అర్థం కాలే, కానీ తప్పదు ఇంక మనం కాదు, జగనన్న ఇప్పుడు కోసం. ఇప్పుడు తీసేస్తాడు, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళీ వేస్తారు కదా ఒకవేళ. ఏస్తారు. రాకపోతే అప్పుడు మనం జైలుకి పోవాల్సింది వస్తది తెలుసా? అది కూడా ఆలోచన చేసుకోవాలా? ఇవ్వాలి, మళ్ళీ హ్మ్. తప్పదన్నా ఇంకా అన్ని తప్పదులే, మనం ఏందంటే అన్ని మన పార్టీ తెగించేసినాం మనం. తెగించేసినాం కాబట్టి ఇంక ఉమ్. అదే 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 ఓకే, చేద్దాం నేను అనుకుంటున్నా. చెప్తాను చెప్తాను నేను చెప్పు, అందరికి ఈరోజు బాగా చెప్పు. సాయంత్రం వెళ్ళేసి ఆ! ఆ! ఒకరికి మన ఊర్లో చెప్తాను. మనం మొత్తం మన సచివాలయ పరిధిలో ఒక 100 ఓట్లు కూడా రాకూడదు. 3,000 ఓట్లలో 100 ఓట్లు కూడా రాకూడదు. ఓకేనా. సరేనా? ఓకే.